కార్పొరేట్ ట్యాక్స్. సో ఈ కార్పొరేట్ ట్యాక్స్ అంటే సో ఇది కూడా మనకి ప్రత్యక్ష పన్ను పరిధిలోకి వస్తుంది. ఏ విధంగా ప్రత్యక్ష పన్ను పరిధిలోకి వస్తుంది అంటే, ఏదైనా ఒక కంపెనీని తీసుకోండి, ఆ కంపెనీకి సపోజ్ మీకు ఒక కంపెనీ యొక్క లాభము 500 కోట్లు అనుకోండి, 500 కోట్లు అనుకోండి. ఓకే, కార్పొరేట్ ట్యాక్స్ ప్రభుత్వము సపోజ్ ఉదాహరణకి 17% ప్రకటించింది అనుకోండి, లేదంటే 30% ఉంది అనుకోండి, ఈజీగా ఉంటుంది, రైట్. సో కార్పొరేట్ ట్యాక్స్ను ప్రభుత్వము 30% ప్రకటించింది. కరోనా టైంలో దీన్ని తగ్గించింది, బట్ నేను జనరల్గా చెప్తున్నా 30% పేర్కొన్నది అనుకోండి కార్పొరేట్ ట్యాక్స్ని. నేను ఉదాహరణ చెప్తున్నాను అండి, ఇది ఎగ్జాక్ట్ కాదు, ఉదాహరణ. సో ఈ 500 కోట్ల లాభంలో మనకు 30% ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఏ కంపెనీకి అయితే 500 కోట్ల లాభం ఉందో అదే కంపెనీ చెల్లిస్తుంది. సపోజ్ 300 కోట్ల లాభం ఉంది అనుకోండి ఏదైనా కంపెనీకి, ఆ కంపెనీయే చెల్లిస్తుంది. ఏ కంపెనీ మీద అయితే కార్పొరేట్ ట్యాక్స్ భారం పడుతుందో అదే కంపెనీ చెల్లిస్తుంది. ఈ 2 కంపెనీలవి ఒకటే కంపెనీ చెల్లించదు, లేదంటే 3 కంపెనీలవి ఒకటే కంపెనీ చెల్లించదు. కంపెనీ యొక్క లాభాలని బేస్ చేసుకుని ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ విధిస్తుంది. ఆ కార్పొరేట్ ట్యాక్స్ ఏ కంపెనీ మీద విధిస్తామో ఆ కంపెనీయే దాన్ని చెల్లిస్తుంది. అలాంటి వాటిని ఏమంటారు అంటే ప్రత్యక్ష పన్నులుగా పేర్కొనడం జరుగుతుంది.